నమస్తే. రాష్ట్రంలో దేశంలో ఓ పక్క భారతదేశంలోని పార్లమెంటు సాక్షిగా విద్యార్థులు రోడ్డెక్కారు. ఎందుకు ముట్టడించారు, దేనికోసం ముట్టడించారు అంటే విద్యార్థుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వం పైన దండయాత్ర చేశారు. దండయాత్ర అంటే దేనికోసం చేశారు, ఎవరి కోసం చేశారు? కేవలం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ విషయం పైన జరిగిన తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని చిన్నదే అడిగారు విద్యార్థులు. అడిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రభుత్వం దీనిపైన మాట్లాడలేదు. ప్రధానమంత్రి మోదీ మౌనం పాటించారు. దేనికోసం పాటించారు? ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నీటి పేపర్ లీకేజీలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మౌనం దాలుస్తూ ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకో విషయానికి వెళ్తే అసలు ప్రధానమంత్రి మోదీ ఎక్కడ కూడా ఈ విషయం పైన మాట్లాడే దాఖలాలు లేవు. ఏ మీడియా సమావేశంలో చెప్పే దాఖలాలు లేవు. ఓదరించడం తప్ప ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలి, ఎక్కడ గెలవాలి, ఏ విధంగా గెలిస్తే ఏ అడ్డదారుల్లో వెళ్తే బాగుంటుందని దానికోసం తప్ప ప్రధానమంత్రి మోదీ ఈ దేశంలో విద్యార్థుల కోసం కానీ, విద్యార్థులు పడుతున్న కష్టాలు కానీ, పేపర్ లీకేజీ విషయాలు కానీ, కుంభకోణాల కోసం కానీ, ఇక్కడ జరుగుతున్న అగత్యాలపైన కానీ, మహిళలపై జరుగుతున్న అగత్యాలపైన కానీ, దేశవ్యాప్తంగా ఎంత జరుగుతున్న మాట్లాడే పరిస్థితులు ప్రధానమంత్రి మోదీ తీసుకోరు అనేది ఈరోజు తేటతెల్లమైంది. అందుకోసమే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని పార్లమెంటు సాక్షిగా ఈరోజు విద్యార్థులంతా కూడా రోడ్డెక్కారు. విద్యార్థులంతా కూడా ముట్టడించారు. దీనికోసం శాంతియుతంగా వెళ్ళారు. అయినా సరే ప్రభుత్వం దీనిపైన కనీసం బాధ్యతాయుతంగా ఇది జరుగుతుంది వాస్తవం, ఇది జరిగింది నిజమే, విద్యార్థులు చనిపోవడం వాస్తవమే, నీటి పేపర్ లీకేజ్ వల్ల 22 మంది బలైపోయారు, అది నిజమే దేశవ్యాప్తంగా, అది మా తప్పుదు ఉన్నదని చెప్పి ఒక్క మాట కూడా ప్రభుత్వం స్పందించలేదు. అందుకోసమే సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీ, అది పొలిటికల్ పార్టీ అయితే కాదు, కేవలం సిజేపీ పార్టీ అనేది కేవలం ప్రజలు, విద్యార్థులు, యువతి ఈ దేశంలో పడుతున్న కష్టాలు, బాధలు, ప్రభుత్వ వైఫల్యాలమైన దండయాత్ర చేయడానికి మాత్రమే సిజేపీ పార్టీ పెట్టారు తప్ప మరొకటి కాదు అని ప్రకటన కూడా చేశారు. అయినా ఈ దేశంలో జనజీవన ఉద్యమం మొదలైన దగ్గర నుంచి, ఈ దేశంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చిన దగ్గర నుంచి, ఈ దేశంలో ప్రజలు అడుగుతున్న దగ్గర నుంచి, ప్రశ్నిస్తున్న దగ్గర నుంచి, ప్రశ్నిస్తే టియర్ గ్యాస్ ఉపయోగిస్తారా, ప్రశ్నిస్తే ప్రజలపైన కొడతారా, పోలీసు జూడం చూపిస్తారా, ఇంత జరుగుతున్నా ఈ దేశంలో ప్రధానమంత్రి మాట్లాడరా? ఇదేనా కోరుకున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తూ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని పెట్టినటువంటి అంబేద్కర్ ఆశయాలని తీసుకెళ్తూ ఉంటే దాన్ని కూడా తొంగలో తొక్కుతారా? ఇదేనా నేర్చుకున్నారు మీరు? ఇదేనా మీకు పొలిటీషియన్గా, ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మొత్తం మీరు పార్లమెంటు సాక్షిగా మీరు పార్లమెంట్లో కూర్చొని ఇట్లాంటి చూడకుండా కేవలం ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ధర్మేంద్ర ప్రధాన్ నీటి పేపర్ లీకేజీలో రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు అడుగుతున్న దానికోసం మాట్లాడకుండా మీకు పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుందేమో అని ఇంతమంది విద్యార్థులు బలి తీసుకున్నా మాట్లాడరే? ఇదేనా మీకు ఇచ్చిన రాజ్యాంగము? ఇదేనా మీకు ప్రజాస్వామ్యం చూపించింది? ఇంత జరుగుతున్నా టియర్ గ్యాస్ ఉపయోగించి విద్యార్థిని చెదరగొడుతున్నా, టియర్ గ్యాస్ ఉపయోగించడంతో పాటు లాఠీలతో లూటీలు చేసిన విద్యార్థులు ఎక్కడ చెదరకుండా వాళ్ళ ఉద్యమాన్ని పందాన్ని మార్చకుండా ఈ దేశంలో జరుగుతున్న అగత్యాలు, నీటి పేపర్ లీకేజు, ప్రభుత్వం నిరంకుశ వైఖరి, ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలు, మోసాలపైన గట్టిగా మొత్తం పోరాటం చేస్తున్న యువత ఎవరి కోసం చేస్తున్నారు? ఈ దేశం ప్రజాస్వామ్యం కాపాడాలని చేస్తున్నారే? ఈ దేశంలో విద్యార్థులు పడుతున్న కష్టాలు, బాధల్ని దిగమింగుకొని ఈ దేశం బాగుండాలని కోరుకుంటున్నారే? శాంతియుతంగా గాంధీయుతంలోని వెళ్తున్నారే? గాంధీ నేర్పిన శాంతియుతంగానే వాళ్ళు చేస్తున్నారే? విద్యార్థులు చేసేది కేవలం ఈ భారతదేశంలో యువత, ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నారే? ఈ దేశంలో కనివిని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా ఏ విద్యార్థులకు కూడా ఇంత దారుణంగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వ వైకల్యాలపైన, ప్రభుత్వం నిరంకుశ పాలన పైన, ప్రభుత్వం ఆడుతున్న ఆటలపైన, ప్రభుత్వం దోచుకున్న దుర్మార్గాలపైన, దోపిడీలపైన, ఏదైతే విద్యార్థులు జరుగుతున్న అన్యాయాలపైన ఏ రోజు విద్యార్థులు రోడ్డు ఎక్కలేదు.
కానీ ఈ 12 సంవత్సరాల్లో మోదీ పాలన చూసి విసుగు చెంది నీటి పేపర్ లీకేజ్ దగ్గర నుంచి విద్యార్థులు బలిగొన్న దగ్గర నుంచి ఈరోజు జనజీవన్ ఉద్యమం మొదలైంది. ఈరోజు ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలు రోడ్డెక్కి పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు ముట్టడిస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కడానికి కారణం ప్రధానమంత్రి మోదీ కాదా? ధర్మేంద్ర ప్రధాన్ కాదా? ఇక్కడ జరుగుతున్న హోంమంత్రి అమిత్ షా గారు కాదా? మీరు కాదా? మీరు చేస్తున్న మోసాల వల్లే కదా ఈరోజు ప్రజలు విద్యార్థులు రోడ్డు ఎక్కారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? దీనికి సమాధానం చెప్పలేకే కదా దొంగ చూపులు చూస్తున్నారు. దీనికి సమాధానం చెప్పలేకే కదా నీటి పేపర్ లీకేజ్ విషయంలో అడిగింది, విద్యార్థులు అడిగింది కేవలం ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని చెప్పడానికే కదా, ఇంతకంటే ఏం అడగలేదు కదా విద్యార్థులు. దానికోసం కూడా ప్రభుత్వం మాట్లాడకపోతే, దానికోసం కూడా ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే, రాజ్యాంగాన్ని పాటించకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే మీ ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత? రేపు పొద్దున్న నడపవలసింది ప్రజలు, విద్యార్థులు నడపవలసిన పరిస్థితి ఈ దేశానికి వచ్చింది. ఇంకో పక్కన ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఒక్కసారి అక్కడ జనం ఎట్లా తిరగబడ్డారో తెలుసు కదా. జనం ఉరికించి కుట్టారు కదా. అక్కడ నేపాల్లో మంత్రుల్ని, అక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ని ఎట్లా ఉరికించి కొట్టారో మీకు తెలీదా? బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి షకీలాని ఎట్లా తరిమి కొట్టి మన భారతదేశంలో తలదాచుకునేది వాస్తవం కాదా? ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరోసారి ఈ దేశంలో రాజీనామా చేయవలసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి పరువు నిలబెట్టుకోండి. లేదు అనుకుంటే ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్ లాగా మన దేశం కూడా తయారయ్యే ప్రమాదం ఉందని ఈరోజు విద్యార్థులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త కేంద్ర ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా. థ్యాంక్ యూ.